కొంతమంది ఉంటారు. ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. మీ గ్రూప్‌లో గానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ చుట్టుపక్కల గానీ, ఈ సోషల్ మీడియాలో గానీ, ఎలాంటి వాళ్ళు తెలుసా? హానెస్ట్ పీపుల్. చాలా హానెస్ట్. ఎంత హానెస్ట్ అంటే వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియనంత హానెస్ట్‌గా ఉంటారనమాట అలాంటోళ్ళు. సో, అలాంటోళ్ళకి ఇదన్నమాట. సో, ఈ హానెస్ట్ అని ఒక ట్యాగ్ పెట్టుకొని నా మనసులో ఏదుంటే నేను అది మాట్లాడతానని ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు ఏది పడితే అది వాగారనుకోండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు గూబ గుయ్యమనేలాగా ఒక్కటి పెడతారు గూబ మించి. అర్థమైందా? మీరు హానెస్ట్ అయితే అది మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరు వద్దనట్లేదు. మీ ఒపీనియన్ ఎవరైనా అడిగినప్పుడు చెప్పండి. అంతేకాని ఎవడికి పడితే వాడికి నీవు ఆనెస్ట్ కదా అనేసి హానెస్ట్ కొంచెం అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సో ఆనెస్ట్ కదా అనేసి ఎవరికి పడితే వాళ్ళ ముందు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు వాగకు. అర్థమైందా? అలా వాగావనుకో కొంతమంది ఇచ్చేవాళ్ళు నీకంటే ఆనెస్ట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు నీకు తలిగారనుకో నీ ఆనెస్ట్ మొత్తం వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడే నువ్వు ఇలా మాటలు అన్నప్పుడు నేను హానెస్ట్ అని ఏది ఉంటే అది మాట్లాడతా అని మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కానీ గూపు నుంచి ఒకటి పెట్టుంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ స్టేట్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఫ్యామిలీలో ఉన్నా, ఏ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా ఈ వర్డ్ నీ నోట్లో నుంచి రాదు. అర్థమవుతుందా? సో ఎవరికైనా ఇది నచ్చితే ఈ హానెస్ట్ వాళ్ళకి షేర్ చేయండి. అయినా అలాంటి వెధవలకు అర్థం కాదులే. ఇప్పుడు నేను మనం ఆనెస్ట్ అని ఇలా మెసేజ్ పెట్టినా లేకపోతే ఒరే నువ్వు మాట్లాడడం బాగాలేదురా కొంచెం మాటలు తగ్గించుకోరా అంటే ఎలాంటి వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారంటే అరే నేను ఇంత ఆనెస్ట్ కదా మళ్ళీ నన్నే అంటున్నారేంటి. అలాంటి మూర్ఖులకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి రూడ్ బిహేవియర్కి హానెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అస్సలే తెలియదు. అలాంటి వాళ్ళే ఇలాంటి గదవ వాగులు వాగుతారు ఆనెస్ట్ పేరుతోటి. ఏది ఉంటే అది మాట్లాడతాం మనసులోని. ఫిల్టర్ పెట్టుకోవాలి కొంచెం. హానెస్ట్ అండ్ రూడ్ బిహేవియర్కి కొంచెం తేడా తెలుసుకోండి బ్రో. ఓకే? అండ్ సిస్టర్స్, నాట్ ఓన్లీ బ్రోస్. ఓకే?